వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుద పల ఓకే బ్రో, మనం ఈరోజు డి సెట్ టూర్ చేయబోతున్నాం. డి షో, ఎస్, ఆ డి షో సెట్ టూర్ లో భాగంగా ఫస్ట్ నేను కలుస్తున్నాను. ఇక్కడ చాలా మంది చాలా సాంగ్స్ ఎవరెవరికి డెడికేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మన జడ్జులకి, మనకి, అందరికి డెడికేట్ చేస్తుంటారు కదా. ఆ విధంగా నువ్వు గీతాకి డెడికేట్ చేసే ఒక మంచి సాంగ్ చెప్పు. నువ్వు సోనియాకి ఒక సాంగ్ ఏం డెడికేట్ చేస్తావు? చింపిరి జుట్టు దాని పెద్ద మాట అన్నాడు సార్. నేను అట్లాంటి అది బాగుంటుంది సోనియాకి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మొన్న ఏదో రోడ్డు మీద ఒక రీల్ చేశారు కదరా, పాడు. ఏం చేసావు? నాకు పంపారు కదరా. సాంగ్ మర్చిపోయాను. సాంగ్ డెడికేట్ చేయమన్నారా? 10 నిమిషాల నుంచి ఆలోచిస్తున్నాడు, రావట్లా. జెంటిల్మెన్ కాదు అన్న, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో గ్యాంగ్ లీడరా? సండే అననురా, మండే అననురా, ఎన్నడు నీ దాన్నిరా. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? పాత గ్యాంగ్ లీడర్ కాదన్న, కొత్త నానీస్ గ్యాంగ్ లీడర్. ఆది నువ్వు చెప్పు. సాంగ్ గుర్తు పాట చెప్తే అక్కడ వచ్చింది చూసారా, అది మా నా అదృష్టం ఏంటంటే నాకు డెడికేట్ చేయాల్సిన సాంగ్ కూడా నేనే పాడుకుంటా. సిద్ధు డెడికేట్ చేయాలన్నా మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎవ్రీ సెకండ్ ఇస్ అ హ్యాపీయెస్ట్ మూమెంట్ వెన్ ఐఎమ్ విత్ సిద్ధు. నువ్వు ఎవ్రీ సెకండ్ ఈజ్ ఏ హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నావు చూడు, అది తనకి సాడెస్ట్ మూమెంట్ లాగా ఎందుకు ఫేస్ పెట్టాడు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అంటే. చిన్న పాపం ఏదో హట్ అయ్యాడు అతను అదే ఏదో తెలియని ఓవర్ యాక్షన్, ఏదో తెలియని. ఒరే, నేను జస్ట్ ఒక సాంగ్ అడిగారా, 10 నిమిషాలు ఆలోచించాడు, రాలేదు. గుర్తు రావట్లేదు అబ్బా. అబ్బో సోనియా గుర్తొస్తే అసలు గుర్తు రావట్లేదు అన్నాడు. ఒకసారి ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఫస్ట్ నీకు ఇతను ప్రపోజ్ చేసినప్పుడు వెంటనే నచ్చాడా? వీడిని కొంచెం వేడిపించి తర్వాత ఒప్పుకుందాం అనిపించిందా? అసలు ప్రపోజ్ చేయలేదు సిద్ధు. అన్నాడా? ఎటకారం చేస్తున్నావా? జస్ట్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి అయిపోయింది అన్న ఇది. అంటే ఎలాగెలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి అయిపోయింది అన్న ఇది. అంటే మ్యూచువల్ ఏం కాదులే, నువ్వు లవ్ చేసావు నాకు తెలుసు, కానీ నువ్వు ప్రపోజ్ చేయలేదు. బట్ అది కాదురా, నీకు ఇతను లైన్ వేస్తున్నాడు అని ఫస్ట్ టైం తెలుస్తుంది కదా. ఆ తెలిసినప్పుడు నువ్వు ఈడేంటి అనుకున్నావా? పర్లేదులే మంచోడే దొరికాడు అనే ఫీల్ అనిపించింది? వీడేంటి అలా అనుకోలేదు, కానీ మంచోడా చెడ్డోడా అలా ఏం స్కాన్ చేయలేదు. నాకు ఇంకా లవ్ స్టార్ట్ అయింది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. నీ పెళ్ళి ఎప్పుడు ఇంతకి? మనకి దొరకాలి కదరా అమ్మాయి, వెయిట్ చేస్తున్నా. ఎంతమంది అన్న? ఎంతమంది ఏంటబ్బా, ఒకరు దొరికితే చాలు చూస్తున్నా. అనిచిక అంటే పెళ్లి అయిపోయింది, చివరికి మొన్న ఎవరో ఒక సెట్ అమ్మాయి తగిలింది, చిన్న ఏదో ఫినాయిల్ ఏదో కొట్టింది పైన. చూశారు కదా,
కెమెరా ఆన్లో ఉన్నప్పుడే నేను ఇలాంటి పులిహార కలుపుతుంటాను. కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు పులిహార కలిపే ఏకైక వ్యక్తి ఈ ఢీ షో డైరెక్టర్. ఇతనంత దుర్మార్గుడు ఇంకొకళ్ళు లేడు. అతను ఇప్పుడు అదే ఇక్కడ పులిహార కలుపుతున్నాడు. అందుకే నేను చాలా ఫాస్ట్గా వచ్చాను ఇక్కడికి. చెప్పానుగా నేను ఎలా ఇబ్బంది పడుతున్నాడు. Come on, tell me. He's not flirting with me at all. He's in fact telling me about the show, how grand and how great our TRP is. And you are the one who's jealous of our equation. అందరి ముందు పరుగు పోయిందిగా. ఓకే, ఇప్పుడు ఈవిడ చెప్పిన మొత్తానికి ఒకటే డైలాగ్ వచ్చిందండి వయ్యారి. హన్సిక, మాల్దీవ్స్ ట్రిప్ ఎలా జరిగింది? ఎక్కువ మాట్లాడుతున్నావు. You know, so scared to take any trip abroad now because I am a stalker. Anywhere I go, next you and you are going together. What did you do in Maldives? What did you do in Dubai? రీసెంట్ గా హన్సిక యుఎస్ వెళ్ళింది, ఆ తర్వాత మాల్దీవ్స్ వెళ్ళింది. మాల్దీవ్స్ నాకు చెప్పకుండా వెళ్ళినందుకు మాత్రం ఫీల్ అయ్యాను. ఎందుకంటే మాల్దీవ్స్ లో నేను లేకుండా హన్సిక మాల్దీవ్స్ లో ఏం చేస్తుంది? ఒకవేళ నువ్వు వస్తే దెన్ దేర్ ఇస్ వాటర్ సీక్వెన్స్ ఇస్ దేర్ ఇన్ మాల్దీవ్స్. Hey! ఇన్ వాటర్ గిల్లి గిల్లిగా గిల్గిల్లందిగా చల్లి చల్లిగా. I'll go in the sea where you know there's water. I'll take him and I'll drown him there and up. మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. చేస్తుందండి అక్కడ. You drown, then I logging, then we both are drown. Pine drone. The planning total shoot. No, but you know this never happened. So I'll tell you. I was on the jet ski. Someone was behind me. Okay. I'm going and very bad weather. Now I am lightweight and heavyweight. Pulled me middle of the sea. Boom. Middle of the sea. I went in. Oh. Jet ski somewhere else. I am somewhere else. Full sunglasses, cap and all I have worn. Duck inside. Middle of the freaking sea. And I was laughing. If I am there, I am Gaja Yetagadu. My name is, you know? జోకులేక డిప్ప పగిలిపోద్ది. Gaja Yetagadu. Yes. గజం మాత్రమే ఎదగలం. హరిహర వీరమల్లులో మా గణేష్ మాస్టర్ కళ్యాణ్ గారి సాంగ్స్ ఎప్పుడూ చేస్తారు. ఎన్ని సాంగ్స్ చేశారనేది ఈరోజు ఇక్కడ చెప్పించబోతున్నా. 3 సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు వీరమల్లులో కళ్యాణ్ గారితో. మాస్టర్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకా మీ జరుగుతున్న నెక్స్ట్ హీరో ఇప్పుడంటే కన్నప్ప అయిపోయింది. కన్నప్ప కూడా చేశారు. కన్నప్పలో ప్రభాస్ గారు ఉన్నారన్న సంగతి మీ అందరికీ తెలుసు. ప్రభాస్ గారు ఉన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ప్రభాస్ గారి ఎంట్రీ సాంగ్ ఎవరు చేశారన్నది ఇప్పుడే తెలిసింది. అది గణేష్ మాస్టర్. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. 2 బిగ్ అప్డేట్స్ ఇచ్చారు మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ ఎలా అనిపించింది మీకు? ఢీ షోకి వచ్చారు కదా, మన కంటెస్టెంట్ మీరు రాకముందు సెలబ్రిటీల డ్యాన్స్ జరిగింది. కరెక్ట్గా మీరు మంచి టైంకి వచ్చారు, అందుకే పర్ఫెక్ట్ జోడీలన్నీ దిగినాయి. ఎలా అనిపిస్తుంది మీకు డ్యాన్స్ ఫీల్? లేదు, చాలా బాగుంది. అంటే ఢీ ఇన్నాళ్ళు టీవీలో చూడడం, మీ ఫన్ అంతా అక్కడ చూడడం, మీరు సెట్స్లో ఎలా ఉంటారో నాకు అంత తెలియలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఇక్కడ లైవ్లో చూస్తే ఆ కిక్కు వేరు. అండ్ స్పెషల్లీ మీ టైమింగ్, ప్రతి దానికి మీ దగ్గర పంచ్ ఉంటాయి. థ్యాంక్ యూ మాస్టర్. మీ టైమింగ్ చాలా ఇష్టం. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. హన్సికాతో మీ జడ్జిమెంట్, కో జడ్జిగా హన్సికా జడ్జిమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అంత మోస్ట్ ప్రిటియెస్ట్ గర్ల్ పక్కన పెట్టుకుని జడ్జిమెంట్ ఇవ్వడం ఒక హ్యాపీ. జడ్జిమెంట్ ఇస్తున్నారా హన్సికానే చూస్తున్నారా? హన్సికా నిన్ను ఎవరైనా అలా చూడాల్సిందేరా, ఆ అందం అలాంటిది. బ్రో మీరు మూవీస్ చేస్తున్నారు, ఒక పక్క క్రికెట్ కామెంటరీ చేస్తున్నారు, ఇప్పుడు ఢీ షో చేస్తున్నారు. మీకు ఏది కంఫర్ట్ అనిపించింది బాగా? మన కంఫర్ట్ సరే, ఈడెవడ మధ్యలో వాడి కంఫర్ట్ అది. వాడి కంఫర్ట్ అంటే ఫస్ట్ నుంచి కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్తోనే వచ్చాను కాబట్టి ఫస్ట్ అక్కడ తెలియకుండా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత యాంకరింగ్ అవకాశం వచ్చి మంచి ఆపర్చునిటీ, 2 స్టార్ అక్కడ క్రికెట్ కూడా పెద్ద ఛానల్లో, అండ్ ఢీ అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో మన తెలుగు నుంచి. కాబట్టి ఈ 2 అంత పెద్ద ఆపర్చునిటీస్ రావటం, దాన్ని మెల్లిమెల్లిగా నేర్చుకుని ఇందులో సెట్ అయ్యాను. బట్ బేస్ అన్ని బాగానే ఉంటాయి భయ్య మనకి. సరే, ఒకటి మీకు ఒకే రోజు చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్, యువతల ఢీ, ముందు దేనికి వెళ్తావు?
డీకే వస్తాం ఫస్ట్. మ్యాచ్ కాల్స్ వస్తే రీప్లేలో చూస్తాం. అది ఎందుకంటే మ్యాచ్ ఆడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, డీ చేస్తే మాకు డబ్బులు వస్తాయి. ఇది ఈ రోజు పార్టీ థీమ్ కదా. ఎస్. నువ్వు పార్టీ పర్సనా ఫ్యామిలీ పర్సనా? ఫ్యామిలీతో పార్టీ చేసే పర్సన్ నేను. మీ గీత ఎప్పుడు నీకు బాగానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత నువ్వు ఎవరైనా బయట ఒక అమ్మాయిని చూసి అబ్బా ఏంటి ఈ అమ్మాయి ఇంత బాగుంది అనుకున్నావు ఎవరినైనా చూసి? జాన్వీ కపూర్ గురించి చెప్పాను. జాన్వీ కపూర్. ఇంకా ఇప్పటికీ చెప్తున్నా, ప్రస్తుతానికి మై మోస్ట్ సెలబ్రిటీ క్రష్లో దాని బిగ్గెస్ట్ క్రష్ సో ఫార్ ఇప్పుడు. ఓకే. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అది నాకు ఆల్వేస్ అనుష్క కదా. ఎప్పుడైనా సరే అనుష్క టాలీవుడ్ క్వీన్. అబ్బా అనుష్క ఇస్ అది. డిఫరెంట్. థ్యాంక్ యూ. ఫైనల్స్కి ఏమన్నా పిలిచే ప్లాన్ చేద్దామా ఈసారి? బాగుంటుందేమో. చెయ్యాలి ఒకరోజు. ఒకసారి ఒక డీ క్యాబిడ్ వస్తే అదిరిపోద్ది. నిజంగా ఈ సీజన్ ఆఫ్ డీ జోడీకి అనుష్క గారు గ్రాండ్ ఫినాలేకి వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కోరుకుందాం, జరిగితే బాగుంటుంది. ఏముంది, అద్భుతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పరా అశ్విని, డీ షో కొత్తగా వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా, అండ్ మీరు కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. బిఫోర్ కమింగ్ ఇయర్ నాకు ఆది గారు పరిచయమే, కానీ ఎప్పుడు కలలేదు. బట్ కలిసిన తర్వాత ఇంకా అసలు ఎంత అనుకువగా ఉన్నారు, ఎంత కెమెరా ముందు ఎంత అల్లరి చేస్తారో, బయట చాలా సైలెంట్గా ఉన్నారు. అవును, బయట నేను ఎక్కువ మాట్లాడను, కెమెరా ఆన్ చేస్తేనే. ఎందుకంటే బయట ఎవడో పేమెంట్ ఇవ్వడు కదా. కెమెరా ఆన్ చేస్తే పేమెంట్ వస్తుంది. సంగతి అందుకే మాట్లాడు. అంతే కదరా, బయట ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవటం. నువ్వు బాగా చదువుకున్నావు కదా, నిన్ను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తాననగానే మీ వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు? యాక్చువల్గా నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే అనమాట బిఫోర్. అంటే నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నాను, మీకు చెప్పాను కదా. ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు, ఎందుకంటే అంత చదువుకుని సినిమా ఇండస్ట్రీ, అండ్ యూ నో అబౌట్ తెలుగు ఫ్యామిలీస్ కదా, ఎట్లా అస్సలు ఒప్పుకోలేదు. తర్వాత మా మమ్మీకి చెప్పి, మమ్మీ మెల్లగా డాడీకి చెప్పకుండా తీసుకెళ్ళడం అదంతా చేశారు. అంటే చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చదువు అవసరం లేదేమో అనుకుంటారు, కానీ ఇక్కడ అందరం ఆ మెలకువగా బతకాలంటే ఖచ్చితంగా చదువు అనేది చాలా అవసరం. ఎడ్యుకేషన్ బాగుంటేనే ఏ రంగంలో అయినా మనం ముందుకు రాణిస్తాం. ఓన్లీ అసలు చదువు లేకుండా వచ్చేసి ఏదో ఒకటి చేసేద్దామంటే కనీసం అవతల ఏం జరుగుతుంది, అవతల వాళ్ళతో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియాలన్నా కూడా బాగా చదువుకొని ఉండాలి. జడ్జెస్ డీలో జడ్జెస్ ఏ జడ్జెస్ అంటే బాగా ఇష్టం? విజయ్ బిన్ని మాస్టర్ అంటే కొంచెం నచ్చారు. నీకేంటి కొంచెం బాగుంటే, కొంచెం లుక్ స్టైలిష్ గా ఉంటే అలాంటి వాళ్ళు మండుతున్నట్టుంది. అట్లా ఏం లేదు, నల్లగున్నా పర్లేదు, నిజంగానే మంచిగా ఉంటే చాలు. బట్ అంటే ఆయన చూడడానికి కొంచెం బాగున్నారు కదా. మరి ఎప్పుడైనా లుక్స్ అంటే మన అట్రాక్షన్ అట్లా పోతుంది కదా, అట్లా పోతుంది అంతే. మరి తీసే అతను ఇంకా బాగున్నాడు, మరి అతని సంగతి ఏంటి? తర్వాత ఆఫ్ అయిన తర్వాత చూసుకుందాం. ఇట్లా తయారయ్యేమే మీరంతా. నా పేరే, కానీ అమ్మాయిలు ఉన్నారేంటి మన రూమ్ లో? నా గురించి వెయిట్ చేస్తున్నారా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సుదర్శన్ మాస్టర్ పిలుస్తుంటే రెస్పెక్ట్ లేదా మాస్టర్? మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. చాలా రెస్పెక్ట్ ఉంది మాస్టర్. అందుకే వెళ్ళిపోతున్నా. చెప్తుంటే ఉండే రెస్పెక్ట్ కూడా పోతుంది. పిలుస్తుంటే వెళ్ళిపోతుంది కదా. నేను కాస్ట్యూమ్ కోసం వెళ్తున్నాను. అవునా? నువ్వే డిజైన్ చేస్తావంట కాస్ట్యూమ్స్ అని? కొన్ని చేస్తాను. సో దిస్ గర్ల్ ఈస్ ఏ ఫ్యాషన్ డిజైనర్. సో అష్రఫ్ మాస్టర్ టీమ్కి మొత్తం కాస్ట్యూమ్ డిజైన్ చేసేది ఈఎంఐ, కరెక్టా? అవునా కదా? మొత్తం కాదు, ఓన్లీ మెయిన్ థింగ్స్. అదే కొంచెం షర్ట్ లో ఇది బటన్స్ ఊడిపోతే స్టిచ్ చేసి చేస్తుంటాం, కరెక్టే కదా? మధ్యలో నన్ను ట్రోల్ చేస్తారు కదా మీరు. ట్రోల్ ఏం కాదు, ఫ్యాషన్ డిజైనర్ అని ప్రూవ్ చేస్తున్నాం. మీరు జోక్లు వేసుకోవడానికి, నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. రాక మాట్లాడుతున్నాడు. ఏం లేదన్నా మాట్లాడే. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఓ సూపర్ అన్న. ఏమనుకుంటావు, కొరియోగ్రఫీ బెస్టా, కంటెస్టెంట్ బెస్టా? నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్య తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. ఓ రెండు బెస్టే అన్న. రెండు బెస్ట్. దాంట్లో బెస్ట్ ఏంటి? ఓ కొరియోగ్రఫీ. ఎలాగో జీవితంలో వయసు అయిపోతుంది, నాకేం అవ్వలేదు చూడు, నీకు అయిపోతుంది. సో ఏంటి నెక్స్ట్? అదే ఏది పెళ్ళే. తమ్ముడు కెరీర్ గురించి ఆలోచించావు, నువ్వు పెళ్లి గురించి వెళ్తున్నావు. కెరీర్ నడుస్తూనే ఉన్నది, పెళ్లి కూడా చేసుకోవాలి కదా. పెళ్లి అయితే అర్జెంట్ ఉన్నావు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇది ఈస్ రాఘవ్ సార్, ఈస్ అవర్ డిఓపి ఆఫ్ డి. Introduce sir. How is the experience in D? Yes, very good. How about performances?
Performance is also good. What about choreographers? They are very good. Me? We are always good. Thank you. What about judges? Judges is what? చెప్పాలా అది స్పెషల్. సార్ లైట్స్ ఎలా పడుతుంది సార్ పైనుంచి కిందకి? పైనుంచి పైన పడితే కింద పడుతుంది. సో ఇది 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 ఒక నిమిషం కొట్రా. అలా కాదు కొట్టేది ఇలా కొట్టాలి. ఎందుకంటే ఇది మందే. నీకు బ్యాక్ సపోర్ట్ కానీ ఇంట్లో కానీ ఎవరైనా నువ్వు చేస్తావు చేయి మనం ఉన్నావు సపోర్ట్ చేస్తా అనే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారా నీకు? ఒక్క అమ్మాయి ఉంది. ఓకే పుష్ప. సో ఎలా సపోర్ట్ చేసింది నీ ఫ్రెండ్? మా ఫ్యామిలీ కూడా నన్ను వదిలేస్తారు మాస్టర్. ఇంకా ఇది చేయలేడేమో, పనికి వెళ్ళరా, మా డాడీతో లైన్కి వెళ్ళరా డబ్బులేని. ఏం లైన్? లారీ. లైన్కి వెళ్ళరా డబ్బులేని వస్తాయి, అది చేసుకుంటే నీకేం వస్తుంది అని అంటే అప్పుడు తను వచ్చింది. లేదు చేస్తాడు వాడికి సత్తా ఉంది, చేస్తాడు, నేను చేయిస్తాను అనేసి ఇంతవరకు నిలబడ్డది. సూపర్ అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి ఒక టాలెంట్ని గుర్తించి మీరు ఆ సపోర్ట్ చేసినందుకు ఇలానే మీ ఫ్రెండ్షిప్ అలానే సాగుతూ ఉండాలి. హాయ్, మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది అబ్బా నాకు. ఈ అమ్మాయి ఏమో పైల్వాన్లో ఉంటుంది, మనోడేమో ఎక్కడెక్కడో. సరే మైక్ తీసుకోండి ఫస్ట్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు సూర్య. హాయ్ ఎవ్రీవన్, నా పేరు హంస. అమ్మాయిలా మాట్లాడారు కొద్దిగా ప్లీజ్. ఎదవ తెలివితేటలు చూపించుకే. హలో ఎవ్రీవన్, మై పేరు హంస. అమ్మాయి అని చెప్పాను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీ మాస్టర్ ఎప్పటి నుంచి పరిచయం నీకు? ఫస్ట్ 2 మాసాలు వెనుకనే తెలుసు. 2 సంవత్సరాలు వెనుకనే తెలుసు. కాదురా, సంవత్సరాలు చేస్తున్నావురా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? తెలుసు. అబ్బు నీకు పిలుస్తా ఉంటారు మాస్టర్. ఒకసారి దాలేదు, రాలేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదే దాల్ కాదు, పప్పుసారి ఏమో ఇస్తారు. నువ్వు పప్పుసారి ఇస్తారు, దాల్ ఇచ్చలేదు. ఒక సాంగ్ చేశారబ్బా, తెల్లని చీరా అని. నేను కూడా చేశాను, ఆ సాంగ్ పోయింది. నువ్వు చేసావు సీజన్ 17లో. కంటెస్టెంట్కి ప్రాక్టీస్ చేయించావా లేదంటే నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ చేసావా? ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. ఫస్ట్ కొరియోగ్రాఫర్ చేసి చూపిస్తేనే కంటెస్టెంట్ చేస్తాడు కదా. అంటే కంటెస్టెంట్ ఎన్నిసార్లు చేయడం అన్నిసార్లు నువ్వు మళ్ళీ చేస్తూనే ఉంటావు. అంటే కంటెస్టెంట్ పర్ఫెక్ట్గా ఒకసారి నేర్పించిన తర్వాత వాళ్ళు అది కాదురా ఇలా రా అని చెప్పొచ్చు కదా, మళ్ళీ వెళ్ళి చేసే అవసరం లేదు కదా. వాడు నాకు తెలిసి వాడు ఒకవేళ బాగా చేసినా కూడా బాగా చేయలేదని చెప్పుకుంటాడు. ఎంతమంది అమ్మాయిలు? దాంట్లో 5 మంది అమ్మాయిలు. ఎవరెవరు పేరు చెప్పవచ్చు సరే? అను, పండు, స్మైలీ, సునీత అండ్ ఇంకో 2 ఉన్నారన్న. చెర్రీ, చెర్రీ, ఇంకొక అమ్మాయి పేరు గుర్తులేదన్న. సరే, మీ టీంలో అబ్బాయిల పేరు చెప్పు ఒకసారి. రావట్లేదే. ఎప్పుడో చేసిన సీజన్ 17లో చేసిన అమ్మాయిల పేరు తెలుసు, గుర్తు రావట్లేదు. విజయ్, శ్రీను. నీ టీంలో ఎంతమంది ఉంటారు చెప్పు? బాయ్సా? ఇదన్నమాట. సో ఎప్పుడో చేసిన అమ్మాయిల పేర్లు తెలుసు కానీ రెగ్యులర్గా మనోడితో ఉండే అసిస్టెంట్ పేరు కూడా తెలియదు. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ సీజన్ అందరూ కలిసి రాక్ చేద్దాం. సో మచ్ డార్లింగ్. ఇచ్చి పడేస్తా.